ఎన్నో ఇయర్స్ నుండి ఇండియన్ క్రికెట్ టీంకి బ్యాక్ బోన్ లాగా ఉన్న హీరో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి ఒక్క ప్రొఫెషనల్ క్రికెటర్ లైఫ్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఆయనే రాఘవేంద్ర ద్వివేది. చాలా సంవత్సరాల నుండి ఇండియన్ టీంకి త్రోడౌన్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎంతో మంది త్రోవర్స్ ఉంటారు, కానీ ఈయన స్పెషల్ ఏంది అంటే సైడ్ ఆర్మ్ త్రో 150 to 160 స్పీడ్తో వేస్తాడు. ఇంకా ప్రాపర్ రివర్స్ స్వింగ్ కూడా. అందుకే ఈయనకి ఇండియా సీక్రెట్ గోల్డెన్ ఆర్మ్ అనే టైటిల్ కూడా వచ్చింది. ఇంకా పెద్ద క్రికెటర్స్ లైక్ విరాట్, రోహిత్ సార్ వాళ్ళ ఫాస్ట్ బాల్ బ్యాటింగ్ కెరీర్ అంత సూపర్ పొజిషన్లో ఉంది అంటే రఘు వల్లనే. కానీ ఈ పొజిషన్లో ఉండడానికి ఆయన లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి క్రికెటర్ అయిదామనే కోరికతోని కేవలం 21 రూపీస్ తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఎన్నో రాత్రులు బస్ స్టాండ్లో గడిపాడు. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత రఘుకి ఒక పెద్ద ఇంజురీ అయింది. కానీ ఆయనకున్న డిటర్మినేషన్ వల్ల మళ్ళీ రీకవర్ అయ్యి చాలా మంది ప్లేయర్స్ని ట్రైన్ చేశాడు. ఆయన స్కిల్స్ చూసిన NCA రఘుని అపాయింట్ చేసుకుంది. అప్పుడే రఘు సచిన్ టెండూల్కర్ ఒక ఫేవరెట్ అయిపోయాడు. తర్వాత సచిన్ టెండూల్కర్ రికమెండేషన్ వల్లనే ఇండియన్ టీంకి 2011 నుండి త్రోడౌన్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన జర్నీ చూస్తే చాలు. ఒక మంచి సంకల్పం ఉంటే లైఫ్ మనకు ఎన్నో ఇస్తుందని నేర్చుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి.